2021లో తనపై తప్పుడు కేసు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మరోసారి అసెంబ్లీలో వెల్లడించారు. 3 ఏళ్ల పాటు తన ఫిర్యాదు కూడా పోలీసులు నమోదు చేయలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కేసు నమోదు చేసినప్పటికీ కారణమైన అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. అధికారిపై చర్యలు తీసుకుని కేసు విచారణ ప్రారంభించాలని కోరారు. చూశారు మే 14, 2021 రాత్రి ఏం జరిగిందో. హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు, ఎందుకంటే ఆయన రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి నేను పంపించడం జరిగింది ఎప్పుడో. అవన్నీ చూసిన తర్వాత నా మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత 3 సంవత్సరాలు నేను కనీసం కంప్లైంట్ విచారణ కోరినా కూడా ఏమీ లేని పరిస్థితి. చివరికి ప్రభుత్వం మారి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ అయితే అయింది, కానీ ఇప్పటి వరకు విచారణ ప్రారంభించలేదు. అందుకు బాధ్యులైన ప్రధానమైన అధికారులు 307 అటెంప్ట్ మర్డర్ కేసు అంత స్పష్టంగా ఉన్నప్పటికీ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కేసు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అధికారులను సస్పెండ్ చేయడం అనేది దట్స్ ద నామ్. ఇక్కడ ఇంకా అది జరగలేదు. సో కొంచెం అటువంటి అధికారుల్ని డీజీ స్థాయి అయినప్పటికీ కూడా శిక్షిస్తే పోలీసుల్లో కూడా ఇటువంటి వెధవ పనులు చేయకూడదని ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది. త్వరితగతిన నా కేసు విచారించాలి అని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు